స్వాగతం పిల్లలు. ఈరోజు మనం వినబోయే పంచతంత్ర కథ సింహం, ఎద్దు మరియు నక్కల కథ. మిత్రభేదం యొక్క అసలు అర్థం తెలుసుకుందాం. ఒక పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. ఒకరోజు ఒక బలమైన ఎద్దు ఆ అడవిలోకి వచ్చింది. కొద్ది రోజుల్లో సింహం మరియు ఎద్దు మంచి స్నేహితులయ్యారు. అవి కలిసి ఆనందంగా జీవించేవి. ఇది చూసిన రెండు నక్కలు అసూయపడ్డాయి. మహారాజా, ఆ ఎద్దు మీ స్థానాన్ని తీసుకోవాలనుకుంటోంది. సింహం నిన్ను నమ్మడం లేదు. జాగ్రత్త! అపార్థాలు పెరిగి స్నేహం దూరమైంది. కోపంతో సింహం ఎద్దుపై దాడి చేసింది. ఈ కథ మనకు నేర్పేది అపార్థాలు మరియు చెడ్డవారి మాటలు స్నేహాన్ని నాశనం చేస్తాయి. పిల్లలు, ఈ పంచతంత్ర కథ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అందమైన నీతి కథల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.